మనమందరం కూడా సహజంగా మనందరం చిన్న వయసు కావచ్చు పెద్ద వయసు కాదు తోటల్లో వాటిలో అలా వెళ్తూ వస్తూ ఉంటాం. ఆ తోటలో చూస్తున్నప్పటికీ కొంతమంది పిల్లలు ఆ తోటలో సపోటా చెట్టు చూశారు, గుత్తులు గుత్తులు కాస్తుంది. చూసింది ఏది? కన్ను. నేను చూడలేదు. నేనంటే ఏంటి? ఆత్మస్వరూపంగా ఉన్న ఎరుక లక్షణము, గమనించే సాక్షి లక్షణము, తెలుసుకునే జ్ఞాన లక్షణము, అవిభాజ్య పదార్థ లక్షణము, ఉనికి అస్తిత్వంతో ఉన్న లక్షణము. ఆ నేను చూడలేదు, కళ్ళ ద్వారా కన్ను చూసింది. చూసిన కన్ను నడవదుగా, కాళ్ళు నడుస్తున్నాయి. చూసిన కన్ను ఆ పళ్ళని ఎవరైనా సరే చిన్న పెద్ద కాదు ఏదైనా సరే తినే పదార్థాన్ని చూడగానే వెంటనే అనిపిస్తుంది, తినాలని ఆశ కలిగింది. మనసుకి ఆశ కలిగింది. మనసు వేరు నేను వేరు అంట. డైరెక్ట్గా నేను ఆశ కలగల, మధ్యలో వచ్చిపోయే మనసుకి ఆ చూడగానే ఆశ కలిగింది. ఆశ కలిగిన మనసు తినలేదుగా, నడవలేదుగా. మనసు అటు ఇటు జంపింగ్ అవుతుంది, చెట్టు దగ్గరికి వెళ్ళలేదుగా. వెళ్ళినా కూడా కాళ్ళు నడవకుండా ఎలా వెళ్తుంది? కాబట్టి ఆ పని ఉంది. ఎప్పుడైతే ఆశ కలిగిందో ఆటోమేటిక్గా మీకేమవుతుంది? మీ కాళ్ళు వెళ్ళిపోయినాయి చెట్టు దగ్గరికి. కాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయినాయి కానీ ఆ పళ్ళని కాళ్ళు కొయ్యగలవా? లేదు. కారణం ఏంటి? కాళ్ళు కొయ్యలేదు. అనుకునేవాడు నేను అనేవాడు కొయ్యడు. ఏదికొస్తుంది? చేతులతో. అప్పుడు చేతులు ఆ కాయను తినలేదు కదా, ఆ పట్టుకుని కోసేసింది. పండుకాయలు చక్కగా ఉన్నవి. ఆ కాయని పండుని ఏం చేసింది? చేతులు. అంటే నేను ఉన్నానన్నవాడు కాదు చేసేది, ఇదంతా చేతులు చేసినాయి. చేతులు చేసిన వెంటనే ఆ పండుని నోట్లో వేసేసుకుంది. ఎందుకు? చేతులు తినవు, కాళ్ళు తినవు. కాళ్ళు చేతుల దగ్గర వెళ్ళాయి, కాళ్ళు తినవు, అందుకోవు కదా. చేతులు అందుకుంటే కానీ చేతులు తినవు కదా. ఆ చేతులు ఏం చేసినాయి? ఆటోమేటిక్గా నోట్లో వేసుకుంది. ఎక్కడికి వెళ్ళింది? కడుపులోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జీర్ణక్రియ అదంతా సహజంగా జరిగిపోతుంది. ఇప్పుడు తోట యజమాని చూశాడు, ఏం చేస్తాడు? గబగబా వచ్చేసి వీపు మీద కర్రతోనూ చేతులతోనూ చెప్పులతోనూ ఏదో విధంగా బాగా కొట్టేశాడు. అసలు వీపుకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. కళ్ళు జడ పదార్థం, వాటికి సంబంధం లేదు. చేతులు జడ పదార్థం, వాటికి సంబంధం. దీని ప్రేరణ ఎవరిచ్చారు? మనసు. అసలు మనసు అనేది ఉంది కాబట్టి ప్రేరణ ఇస్తున్నాడు. అంటే నువ్వు మనసు భావంతోనే, బుద్ధి భావంతోనే, అంతకన్నా భావంతోనే, నేను నాదనే భావంతోనే ఈ క్రియలన్నీ దగ్గర నుండి చేయిస్తూ నీ యొక్క అవయవాల ద్వారా, నీ శరీరం ద్వారా వాటిని నెరవేర్చుకుంటున్నావు. డైరెక్ట్గా ఎరుక కాదుగా అంటే మనసు. అప్పుడు దెబ్బలు ఎవరికి పడ్డాయి? చూసిన వస్తువు తినాలనిపిస్తుంది. సహజంగా పిల్లలు నడుస్తూ అది కూర్చుని దొరుకుతూ ఏది ఉంటే అది తినేస్తాడు. వాడికి తెలియదు, వెంటనే కాలుతుంది. అమ్మ అంటాం మనం. అందుకే పశువులను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు ఏమిటి? తెలిసి కానీ తెలియగానే ఆ కళ్ళు చూసిన దాన్ని పాకుట్టు కానీ దొర్లుగుంటు కానీ నడుస్తూ కానీ వెళ్ళి చేతులతో పట్టుకుని చెవి నోట్లో వేసుకునే అలవాటు మొదటి నుంచి ఉంది. దానివల్ల ఏమవుతుంది? వీనికి దెబ్బలు పడిపోతాయి. లేకపోతే దెబ్బలు పడకపోతే ఏమవుతుంది? అది బాధ కలిగేది అవ్వచ్చు, చేతికొండ వికారంతో బాధతో అవ్వచ్చు. కానీ కర్మ ఒక నీతిగా లేదు. అది ఒక్కరి కాదు, అందరికీ జరిగిపోతుంది. ప్రత్యేకించి వీరికి వారికే లేదు, అందరికీ జరిగిపోతున్నది.